అదే విధంగా పెంచుతూ వస్తుందన్నమాట. ఈమె మొదటిగా ఈమెకున్న లక్షణం ఏమిటి అంటే తన యొక్క భక్తి మార్గంలో తన బిడ్డని పెంచటం. వింటున్నారా? తన యొక్క భక్తి మార్గంలో తన బిడ్డని పెంచుతుంది. ఈ యూనికే అనే మాటకి గెలుపు అని అర్థం. ఈమె గెలుపు అంటే ఈమె పేరుకు తగినట్టుగానే ఈమె జీవిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. నేటి తల్లులందరికీ ఈమె సాక్షికరంగా మాదిరికరంగా జీవిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఈమె యొక్క బిడ్డని భక్తి మార్గంలో పెంచుతూ ఉంది. ఈమె భక్తి ఎలాగుంది అంటే చాలా విషయాల్లో విశ్వాసం కలిగి ఎప్పుడు కూడా ఏడుస్తూ ప్రార్థించేదన్నమాట. మన బిడ్డలు కూడా ఎవరి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటే తల్లి యొక్క ప్రభావము బిడ్డలపైన ఎక్కువగా ఉంటుంది. చిన్నపిల్లలు కదా, నన్ను చూడట్లేదు కదా, నన్ను గమనించట్లేదు కదా అని నువ్వు ఎట్లా పడితే అట్లా ఉండటానికి వీలు లేదు. అన్నీ గమనిస్తారు. నువ్వు ఏం చేసేది నాన్నకు చెప్తారు, నువ్వు ఎక్కడున్నది నాన్నకు చెప్తారు. ప్రతి అడుగున కూడా బిడ్డలు గమనిస్తారు. తల్లి ప్రభావం ఎక్కువగా బిడ్డలపైన ఉంటుంది. కాబట్టి తల్లిని చూస్తూ బిడ్డ పెరుగుతాడు. కాబట్టి తల్లి అన్ని విషయాల్లోనూ అనుకోగలిగినదే మంచి తల్లిగా, మంచి ప్రవర్తన కలిగి, మంచి ఈవులు బిడ్డకి ఇచ్చేదానిగా ఉండాలి తల్లి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యూనికే అలాగే మంచి పద్ధతులు బిడ్డకి నేర్పించింది. ఏం నేర్పించింది? పెద్దల్ని గౌరవించడం నేర్పించింది, ప్రేమ కలిగి ఉండటం నేర్పించింది, ఇతరులకి సహాయం చేసేదిగా నేర్పించింది. చాలామంది తల్లులు లంచ్ బాక్స్ పెడుతూ ఇది మొత్తం నువ్వే తినాలరా, స్నాక్స్ మొత్తం నువ్వే తినాలి, ఎవరు అడిగినా వద్దు. ఇండైరెక్ట్గా వాళ్ళకి ఏం నేర్పిస్తున్నావు? సహాయం చేయొద్దు అని చెప్తున్నావు. అది మనకు అర్థం అవ్వట్లేదు. ఆ తల్లి ఏమనుకుంటుందంటే నా బిడ్డ కడుపు నిండా తింటే చాలని ఆశపడుతుందే కానీ ఇంకొకటి కూడా నేర్పిస్తుంది అని ఆలోచించలేకుండా పోతుంది. నీ దగ్గర ఉన్నది నీ ఫ్రెండ్స్కి పెట్టినానా, ఇంకో బాక్స్ ఎక్స్ట్రా తీసుకెళ్ళి నీ ఫ్రెండ్స్కి ఇవ్వు, నీ తోటి వాళ్ళకి ఇవ్వు అని మనం మంచి పనులు బిడ్డకి నేర్పించాలి. సహాయం చేసే విధంగా మన బిడ్డలు ఉండాలి. చాలామంది తల్లులు నేను పడ్డ కష్టం నా బిడ్డకి తెలియకూడదని పెంచుతారు. అది చాలా అమాయకత్వం. నీ కష్టం ఏదో నీ బిడ్డకు తెలియాలి. నువ్వు ఎలా కష్టపడి పెంచుతున్నావు, ఎలా పోషిస్తున్నావు, ఎలా నడిపిస్తున్నావు, ప్రతి విషయం నీ బిడ్డకి తెలియాలి. తెలిసినప్పుడే రేపు పెరిగి పెద్దయినప్పుడు నిన్ను ప్రేమిస్తాడు. నా తల్లి కష్టపడి నన్ను పెంచింది, నా తల్లి ఎన్నో అవస్థలు పడి నన్ను చదివించింది అనేది గుర్తుపెట్టుకుంటాడు. నీ బాధలు, నీ కష్టాలు తెలియకుండా కుమారుని కానీ కుమార్తెని కానీ పెంచావు అంటే వాళ్ళు నీ విలువను గుర్తించరు. ఎప్పటికీ నీ జీవితం తెర వెనకే ముగిసిపోతుంది. అటు భర్త దగ్గర, ఇటు పిల్లల దగ్గర. ఇంకెందుకండి మన జీవితం? మనం కూడా